అక్క జులక్క కానీ బుద్ధి అక్క కానీ అన్న వరంగల్ సీనన్న ధనవంజన్న తమ్ముడు మనపడు ప్రసాద్ సందీప్ చెల్లి గంగ మధుప్రియ అన్నయ్య ప్రసాద్ సోదరులు ప్రకాష్ అయ్య అన్న నల్లిగడ్డ సత్యమన్న మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి సోమన్న కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ చాలా సంతోషం అన్న మీ అందరినీ ముఖ్యంగా మా అక్కతో అన్నలతో అందరితో కలవడం. నాకు అర్థమైంది ఏంటంటే విజయం ఆల్రెడీ మీకు వచ్చిందన్న. తెలంగాణ సాధనలో పోరు చేసి పోరు జెండా తెచ్చి తెగబడి పాట పాడి ఆడిపాడినటువంటి గాయకులందరూ ఇక్కడ ఉన్నారన్న. చాలా అక్కడ తెలంగాణ సాధించారు. తర్వాత అంత పెద్ద ఉద్యమం ఏంటంటే మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ మధుకృష్ణ మద్దతుగా వీళ్ళందరూ వచ్చారన్న. ఆనందంతో పాటు నేను వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య నేను ఎన్నో పాటలు పాడినా, కానీ చాలా మంది చేసిన అన్న నువ్వు పాడిన పాటలు ఎంతమంది లీడర్లకు ఏం పాడినవాడు ఒక్క పాట మటుకు కరెక్ట్ పాడినవాడు అని చెప్పారు. అంటే న్యాయంగా వాడినట్టు కొట్టిందారా? ఎందుకంటే మాకు తప్పదు. నేనంటే వాస్తవమే చెప్తున్నా. చాలా మంది లీడర్లకు కొన్ని అర్జీలో రాసి పాడతారు, కవులో రాస్తారు, పాడతారు, అది జరుగుతుంటుంది. కింద కామెంట్స్ పెట్టారు అన్న పాట పాడినప్పుడు, నరసింహ నువ్వు ఇన్ని పాటలు పాడినా కానీ విన్నాము, నువ్వు ఇన్ని పాటలలో పాడింది మాకు న్యాయంగా నిజంగా ధర్మంగా పాడింది, నిజం ఒప్పుకున్నట్టు అనిపించింది అన్న. ఓ రంగంలో కట్ట తెగబడ్డ బిడ్డ ఎదురేమి లేదా పెదనంటాం పిడిగిట్ట పిడిగులు దాసినోడే మందకృష్ణ మాదిగా ఇలాంటి పాట. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు 100% పాట అంటే ఉద్యమానికి సంబంధం లేదు, కమర్షియల్ డబ్బులు ఇస్తే పాట. మీ పాట మాత్రం నా సొంత డబ్బులు పెట్టుకొని కొత్తగా చేసి ఇచ్చిన అంటే ఎంత న్యాయమైన. నేను ఏనాడు కూడా పాట రాయమన్నాడు కానీ మనసుతో సరే. ఇది ఆజాద్ తమ్ముడు ఆజాద్ రాశాడు కదా పాడినాము. మరి మా తమ్ముడు మానవుడు ప్రసాద్ రాసినటువంటి అంబేద్కర్ పాట తర్వాత అంత గొప్పగా పేరు ఇచ్చినటువంటి పాట నాకు మొదలైన పాట కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవాలన్నా. ఎందుకంటే కృష్ణన్న పాటని వాస్తవం ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా చాలా మంది నాకు విని కూడా మరి చెప్పడం జరిగింది అన్న. ఉత్తమన్న లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మధ్యాహ్నం కన్నా కూడా నాకు షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఆర్కెస్ట్రా కూడా బీసీ ఉద్యమం నాయకుడికి అన్న కూడా మంచి పాట చేసినాను, ఆయన అడిగితే చేశాను. కానీ మేము 10 సంవత్సరాల నుంచి మనం బాగా క్లోజ్ ఉంటాం అన్న. ఏ ఒక్క రోజు నన్ను మీరు అడగలేదు, అయినా కూడా నేను చేసిన నా వంతుగా ఇంకెన్ని పాటలు అక్కడ ఉన్న సీనియర్ లాంటి వాళ్ళు కానీ అజయ్ లాంటి వాళ్ళు కానీ మాట్లాడ ఇక్కడున్న రచయితలు ఉన్నారు. ఎవరు పాట రాసినా కూడా తప్పకుండా కృష్ణ నేను నా వంతుగా సెకండ్ సాంగ్ కూడా నేను చేస్తా. అది కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికీ మీరు చేసే ఈ ధర్మయుద్ధంలో తప్పకుండా మేము వెన్నట్టే ఉన్నాము. ముఖ్యంగా అన్ని కులాలకు సంబంధించి అక్కడక్కడ అందరూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా కవులు గాయకులు వచ్చారా, అక్కడనే మీ విజయం. మళ్ళీ ముఖ్యంగా మా అక్క విమలక్క కూడా రావడం మా అందరికి ధైర్యాన్ని ఇచ్చింది. సోమన ఉంది అన్న ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఏమన్నా ನಾನು ఇప్పటికే పాట పాడితే అది నాకు మళ్ళీ నడిపిస్తావని అంటే లేదని అక్కలు చూస్తున్నాను. అక్క తర్వాత మీరు అజెండా అందరూ సరే. ఎందుకంటే మీ అందరికి తెలుసు ఇప్పుడు నేను పాటతో ఎంతైనా మద్దతు చెప్పవచ్చు కానీ మైకులు పట్టుకొని చెప్పేటట్టు ఉండదు, ఆ విషయం తెలుసు. మళ్ళీ ఏదో పాట చెప్పారు మనల్ని ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ జరగబోయే పాటని మళ్ళీ వచ్చే పాట మీకోసం చాలా గొప్పగా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే బాగా పాడారు కానీ కొంచెం సఫలైందని అన్నారు. ఇప్పుడు వచ్చే పాట ఇంకా మంచిగా ఘాటుగా మంచి శోభన లాంటితో రాపించి చేద్దామని మీ సాంగ్ నేను బాగా వినిపిస్తాను. గురించలే పోరాటాల గొంతుగా కాగడని కన్నెర్ర చేసే ఎవరిని నొంగక పోరాటమే ఊపిరంటూ సాగినాడు నాయక గెలిసిపోని జనబలమై నిలిసినాడు వేడిక ఓరండలు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురవి ఉన్న బెదరనోడంట నగ పడ్డ బతుకుల వంటదంట జాతి కొనకై నిలిసిన గుండె నల్ల కండు వద్ద న్యాయం అందించాల తన కంటి చూపుత దారి చూపించే ఓహో పిడికిట్ట పిడుగులు దాసినోడే మందకృష్ణ మాదిగా జాతి బాలనంత మోసినోడే మందకృష్ణ మాదిగా. ఎందుకంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది.
ఎందుకంటే నేను కూడా కారులో ప్రతిరోజు కూడా ఈ పాట వింటున్నారా, మా ఇంట్లో మా పిల్లలు కూడా ఉన్నారు. అంటే నాకు నచ్చింది, ట్యూన్ నచ్చింది. అంతగానే ఎక్కువ మీ మంచి మనసు, మీరు మంచి ఇక్కడ గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్ను నేడు రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణంగా వింటున్నాం. వేలలో ఒకటిగా ఒకే ఒకటిగా ముందు సాగే మందకృష్ణ మీ తమ్ముడుగా, నా వంతుగా గాయకుడిగా నా అంత ఉంటుందా తప్పకుండా కూడా మళ్ళీ వచ్చే కొత్త సంఘటన త్వరలో ఒక 10 days లో మేము వస్తాం. థ్యాంక్ యూ.